హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిత్య రామ్ యూనిక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, చాలా రోజులైతుందండి వీడియో అనేది కంటిన్యూగా పెట్టక. ఎందుకంటే నేను కొంచెం ఇంటి దగ్గర వర్క్ వల్ల నేను కొంచెం వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. కొంచెం బిజీగా ఉంది. ఇక రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతానండి. తప్పక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మన బుడ్డిగాడు ఉన్నాడు కదా, బుడ్డిగాడు వీడియో గురించి మాట్లాడదామని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మొన్నటిదాకా మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడంట మన బాలన్న. ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చారు. మళ్ళీ అదే మన లతమ్మ అయితేనేమో ప్రెగ్నెంటు, మధ్యలో ఏమో హాస్పిటల్లో ఉన్నట్టు ఏడ్చుకుంటూ మనోడు ఏందేందో ఏడ్చుకుంటూ వీడియోలు అయితే మరి చాలా రోజులు అయితే పెట్టాడండి. ఈరోజైతే వీడియోలో ఏం పెట్టాడు, మంచి హ్యాపీగా ఉన్నట్టుగా. చాలా రోజులైంది మేము ఇలా ఉండక, మంచిగా అక్కడ హాస్పిటల్ నుంచి 2 నిమిషాలు హాస్పిటల్లో నుంచి రావాలంటే డిశ్చార్జ్ కనీసం టైం పట్టింది కదా. మనోడు అట్లా పోయి ఇట్లా వీడియో అయితే తీసుకొని వచ్చాడు. మళ్ళీ హాస్పిటల్లో ఉన్నట్టు వీడియో చేయడు. ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్నట్టు వీడియో పెట్టడు. జస్ట్ పోయినాక వచ్చినాక వీడియో పెడతాడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి మనోడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు వీడియో. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీడియో అనేది పెడతాడు. కొంచెం ఎలా ఉన్నాడు వాళ్ళ అన్న, తల దూకోకుండా కొంచెం పిచ్చి పిచ్చిగా అయితే ఎట్లా అంటే హెయిర్ అనేది ఇలా అనుకొని నార్మల్గా అయితే వచ్చాడు. నిజంగా మెంటల్గా ఉంటే అలా ఉంటారా అండి? హాస్పిటల్లో ఎక్కడో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కనీసం ఇప్పుడు వీడియో అనేది నేను చనిపోయేది కూడా వీడియో చేస్తాను, ప్రతిదీ వీడియో అయితే పెడతానని అయితే అన్నాడు కదా. మరి ఎందుకు హాస్పిటల్లో ఉన్న వీడియో అయితే ఎందుకు పెట్టట్లేదు మనోడు? హాస్పిటల్లో ఉన్న వీడియో పెట్టడు, హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అయినట్టు పెట్టడు. జస్ట్ ఇంటి దగ్గర వీడియో అనేది స్టార్ట్ చేస్తాడు, వీడియో పెడతాడు, తర్వాత అక్కడి నుంచి వచ్చినట్టుగా వీడియో పెడతాడు అంతే. మొన్న లతాది కూడా అంతే పెట్టిండు. ఆమంట ఇప్పుడు పాకుతున్నారు పిల్లగాళ్ళు, పాకే లోపల మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతారండి ఎవరన్నా. నిజంగా చెప్తుంటే అసలు వీళ్ళు నిజంగా అట్లా అబద్ధం ఆడాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు ఉన్నారంట అంటే కడుపులో 1 కాదు 2 కాదు 3 అట. త్రిబుల్ ధమాకా ఉందంట ఇప్పుడైతే. త్రిబుల్ ధమాకా అయితే ఉందంట. మరి పాపం మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేసేసరికి ఇంకా 4 ఉన్నారని చెప్తారో ఏం పాడో అర్థం కావట్లేదు. ఇంకేదైనా చెప్తారు. మధ్యలో అయితే ఏదో ఒకటి అయితే క్రియేట్ చేస్తాడు మనోడు. కాకపోతే ఇప్పుడు మొన్న శ్రీను క్రియేట్ చేయడానికి ఏం చేసిండు, మా లతమ్మకి ఇట్లా అవ్వటానికి నేనే కారణం, నా వల్లే పాపం లత, నా వల్ల తప్పు జరిగినా కానీ నన్నేమంటలేదు పాపం. తను నన్ను ఎంత నేను తప్పు చేసినా కానీ నీ వల్లే ఏం కాదని ఫీల్ అయ్యి మొన్న వీడియో అయితే పెట్టాడు. చూస్తున్నా కానీ వీడియో అయితే చేయడానికి కుదరలేక చేయలేదు. కానీ మళ్ళీ స్టార్ట్ చేసా వీడియో అయితే కంటిన్యూగా రెగ్యులర్గా వీడియోలు అయితే పెడతానండి. కొంచెం ఇంటి దగ్గర వర్క్ వల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? మళ్ళీ వీడియోలోకి ఏంటంటే, ఇప్పుడు బాలన్న అయితే మళ్ళీ వచ్చాడంట. వచ్చి తీసుకొని అయితే వచ్చారు. మళ్ళీ వాళ్ళ లత వీళ్ళందరూ పిల్లగాళ్ళని వేసుకొని వచ్చేసారు. వచ్చి ఇక మళ్ళీ వీడియో స్టార్ట్ చేశారు. హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏదో పెట్టుతున్నారు. ఇంకా నేను మొత్తం వీడియో అయితే చూడలేదు, చూడాలి వీడియో మొత్తం ఏం పెట్టారో ఏంటో కథ. కానీ వీళ్ళైతే అబ్బాబ్బాబ్బా ఏం లేదు. నేను పోయినసారే చెప్పాను, ఈ వీడియోలకి మొత్తం వీడియో అంతా చేసినప్పుడు ఫ్రాంక్ వీడియో లాగా పెడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా పెళ్లి చూపులు ఒకటి అబద్ధమే. పెళ్లి చూపులు ఇంకా పెళ్లి చూపులు ఒకటి, ఆ అమ్మాయిల ఫోటోలు ఎవరో పెట్టిండు కదా మనోడు. 2-3 ఫొటోస్ పెట్టారు. పెడితే ఎవరో హీరోయిన్, సీరియల్ యాక్టర్ ఎవరో ఫొటోస్ అంట సంథింగ్. అవి కూడా చూస్తాను ఆ వీడియోస్లో. కానీ అంత ఆల్రెడీ ఆయనకి పెళ్ళి అయిందంట,
పిల్లలు ఉన్నారంట అని తెలిసింది. కానీ మనోడైతే అబద్ధాలకు మాత్రం స్క్రిప్టుల కోసం అబద్ధాలు ఏంటేదో చెప్తున్నాడు. మళ్ళీ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఆ పిల్లగాళ్ళు పాకటమే మొన్నటి నుంచి పాకుతున్నారు. పాకుతుంటే పిల్లగాళ్ళు పాకేటప్పటికి మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పడం ఇదొక పెద్ద అబద్ధం. అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల వీడియోల కోసం అబద్ధాల మీద అబద్ధాలు అయితే బాగా చెప్తుండు మనోడు. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏడుపులు అయితే తగ్గిపోతాయేమని కోరుకుంటున్నాయి. ఇంకా ఏడుపులు అనేది స్టాప్ చేసి మంచి మంచి వీడియోస్ అయితే పెట్టండి దయచేసి. దయచేసి ఇలాంటి ఏంది ఏడవటం అనేది ఆఫ్ చేయండి. ఇక నన్న ఆఫ్ చేసి మంచి వీడియోస్ పెట్టండి. ఇంకా మేము చూడలేకపోతున్నా ఏడుపులు, ఒకటే ఏడుపులు. ఆమె ఏడుపు, ఈయన ఏడుపు. ఆమె ఇట్లా కిందికని ఇట్లా అని ఏడుతుంది, ఆయనేమో ఒకటే ఏడుపు. ఆయన నిజంగా ఏడుపు అసలు ఏడుపుగా కనిపించలే అసలు. ఆయన ఉట్టిగా ఏందో అంటాడు. కళ్ళ కాడ పెట్టి వీడియో చేయమనండి. ఏడిసినట్టు కళ్ళ మండీలు వస్తున్నాయని చూడండి. రావదు. నిజమైతే ఏడుపు, నిజం ఏడుపు అయితే అస్సలు కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అబద్ధం ఆడి వీడియోలు అనేది చేస్తున్నారు. చేసినా కానీ ఇది ఇంకా ఉన్న కొద్దీ వాళ్ళు వ్యూస్ అనేవి వస్తున్నాయి. కానీ ఇంకా చాలా వరకు తగ్గిపోయినాయి. అప్పటికి ఇప్పటికీ చాలా వరకు తగ్గారు. వ్యూస్ సరిగా రావట్లేదు వాళ్ళకి కూడా. అంటే వస్తున్నాయి, తగ్గించారు జనాలు. వాళ్ళకు కూడా పాజిటివ్ అంటే వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళకు కూడా. మనం చెప్తేనేమో మీకెందుకు అది ఇది అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకే, బాయ్ బాయ్.